వెల్కమ్ బ్యాక్. కేంద్ర మంత్రులకు శాఖల్ని కేటాయించారు. అయితే సీనియర్లందరికీ కూడా పాత పోర్ట్ఫోలియోలు ఇచ్చారు మోదీ. మరోవైపు మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు అంటూ అజిత్ పవార్ కానీ షిండే కానీ అంటున్నారు. అయితే విస్తరణలో అవకాశం ఇస్తామని బీజేపీ బుజ్జగింపుల పర్వం చేపట్టింది. దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రవణ్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు, ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెజావత్ వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ స్టూడియో. రైట్, శ్రవణ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. శరణ్ గారు, మనం ప్రధాన హెడ్లైన్స్లో ఇదే చూస్తున్నాం. కీలక శాఖలు భాజపాకే, రాజ్నాథ్ కానీ, అమిత్ షా కానీ, నిర్మలా సీతారామన్ కానీ, జైశంకర్ కానీ వాళ్ళందరికీ కూడా ఓన్లీ పాత పదవులే మళ్ళీ కట్టబెట్టారు. అంటే వాళ్ళు సమర్థవంతంగా అంతకుముందు ఆ శాఖలపైన కీలక భూమిక పోషించారు, సమర్థవంతంగా పనిచేశారు అన్న కారణమేనా? ఎందుకు వేరే వాళ్ళకి కేటాయించలేదు అనుకోవచ్చు? వాస్తవానికి చెప్పాలి అంటే ఇవి క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు ఇట్లా ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా స్వతంత్రంగా వ్యవహరించలేనటువంటి నాయకులకు మాత్రమే నరేంద్ర మోడీ గారు పదవులు ఇస్తా ఉంటారు. ఎవరు కూడా స్వతంత్రంగా వ్యవహరించే వాళ్ళని ఎవరికి కూడా మంత్రి పదవులు ఇందులో ఇచ్చిన వాళ్ళని బలవంతంగా రిజైన్ చేసిన వైనాలు చాలా చూసాం. ఇది పార్టీ అంతర్గత విషయాలు అయినప్పటికీ మన రాష్ట్రానికి రెండు ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖగా ఇచ్చారు. ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ కు 3, ఇక్కడ తెలంగాణకు 2 రావాలి. ఇంకొక 2 ఒకటైనా వచ్చి ఉంటే బాగుండేది తెలుగు వాళ్ళకి. చాలా ప్రయారిటీస్ ఉంటాయి. ఏదన్నా కూడా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి మంత్రి పదవి కావడం, మన రాష్ట్రానికి ఏదో రూపంలో అయినా సరే వాళ్ళు పార్టీలు పక్కన అభివృద్ధికి పదంగా ముందుకు వెళ్ళాలని, నిధులు తేవాలని కోరుకుంటూ ఈ పదవుల విషయంలో మాట్లాడితే ఈ పోటాపోటీ మెజార్టీతో 400, 500 అనుకుంటూ వెళ్ళినటువంటి నరేంద్ర మోదీ గారు సత్యంగా బయటపడడం లేదని కానీ ఒక 10-15 తోటి 3వసారి అధికారంలోకి వచ్చాడు. ఇది కూడా ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నితీష్ గారికి అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, శివసేన వారికి కానీ వాళ్ళని ఉద్యోగించుకోవాల్సిన తప్పని పరిస్థితులు వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది నరేంద్ర మోడీ గారికి. అయినా కూడా వాళ్ళ పదవులు ఇవ్వడంలో కూడా వాళ్ళు ఇంకా సాటిస్ఫై కాలేదంటుందంటే ఈ నరేంద్ర మోడీ 3వ ప్రభుత్వము ఎంతకాలం స్ట్రాంగ్ ఉండగలుగుతుంది అంటే, మొదటి రోజే ఆదిలోనే అసంతృప్తులు ఉన్నాయంటే, గతంలో మనం తెలుసు 3వ ఈ కూటమిలో పోటాపోటీకి ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం చూస్తా ఉన్నాం. పూర్తి మెజార్టీ లేనప్పుడు సో కొంత దూరం వెళ్ళిన తర్వాత అంటే 1 సంవత్సరానికి 2 సంవత్సరాలతో డోలాయంలో పడిపోతుంది. అలా కాకుండా స్థిరంగా మొదటి రోజు నుంచే స్థిరంగా ఉంచుకుంటే బాగుండేది నా అభిప్రాయం. దీంతో పాటు మన కిషన్ రెడ్డి గారికి మంచి బొగ్గు గనుల శాఖ ఇచ్చినప్పటికీ అది చాలా ఒక ఒత్తిడికి గురయ్యేటువంటి శాఖ అని చెప్పి చాలా సార్లు అనుకుంటుంది. అట్లాంటి ఒత్తిడులు, మాఫియా లాంటి పెద్ద పెద్ద యుద్ధాలు మొత్తం వ్యవహరించే శాఖ అని కిషన్ రెడ్డి గారు మృదు స్వభావి, ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి విషయాలకు కానీ అంటే నేను పార్టీలో ఏ విధంగా చెప్పినా కిషన్ రెడ్డి గారికి వ్యక్తిత్వ ప్రకారం చూస్తే అతను ఎప్పుడెప్పుడు ఎలాంటి ఆరోపణలు వ్యక్తిగతంగా లేవు, రాజకీయ ఆరోపణలు లేవు, అవినీతి ఆరోపణలు లేవు. అలాంటి మృదు స్వభావానికి శాఖ ఇవ్వడం అంటే లాస్ట్ టైం సహాయ మంత్రికి ఇచ్చారు కదా సార్, అందుకే ఈసారి ఒక మంచి పదవి ఇద్దామని ఇచ్చారేమో. అదే సహాయ మంత్రి ఇచ్చారు కానీ బొగ్గు శాఖ విషయం శాఖ తీరులో చెప్తున్నాం. మన గతంలో మన జయపాల్ రెడ్డి గారు చెప్పారు ఆ శాఖ తీరేంటి, అది అక్కడ ఏముంటుంది అనేది కూడా. అంటే ఇక్కడ ఏంటి అంటే స్వతంత్రంగా వ్యవహరించలేరు, అంటే మనం చెప్పితే వినేటువంటి వాళ్ళని పెట్టుకోవడం అనేది నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఎత్తుగడ. గతంలో మన సుష్మా స్వరాజ్ గారికి విదేశ శాఖ అది ఇచ్చిన తర్వాత దాంట్లో ఆమె స్వతంత్రంగా వ్యవహరించిన తీరు, ఆమెని స్వతంత్రంగా వ్యవహరిస్తే ఆమెని పదవి నుంచి తీసేయడం, శాఖ నుంచి మార్చడం ఎంతో బలవంతంగా చేసిన విషయం మనందరికి తెలిసింది. ఇప్పుడు ఇంకో స్మృతి ఇరానీ గారు మంచి లీడర్, ఆమె పొరపాటు ఓడిపోయింది కాకపోతే ఆమెను కూడా కన్సర్న్ తీసుకుని ఎమ్మెల్సీ అది రాజ్యసభకు పంపించి ఏదో చేసి ఇవ్వాల్సి ఉండే. సార్ మరి భవిష్యత్తులో వాళ్ళ పార్టీ తీరు ఎలా ఉంటుంది ఎంతో స్మృతి ఇరానీ సీనియర్ నాయకుడు పొరపాటులో సరే ప్రజల తీరు ప్రకారం ఓడిపోయింది. ఆమె లేని నోటు కూడా అక్కడ కనిపిస్తా ఉంది. సో ఇట్లా మన బండి సంజయ్ గారు ముట్టుకుంటూ ఆయన ఎట్లా ఆవేశంగా పరిగెడుతున్నాడు, అతనికి హోంశాఖ సహాయ మంత్రి ఇవ్వడం తను ఎంతవరకు న్యాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన కిషన్ రెడ్డి గారిలో ఆయన చాలా కాంట్రాస్ట్ గా ఉంటుంది. బండి సంజయ్ గారికి దుడుకు స్వభావం ఎక్కువ. ఇది మనం చూసాం గతంలో వివాదాస్పద వ్యక్తులు చాలా చేశారు.
అట్లాంటి వ్యక్తికి మనకు అండ్ అమిత్ షాకి బండి సంజయ్ బాగా దగ్గర కూడా భక్తుడు. దగ్గర బాబా ఆయన సేవలు అన్ని సేవలు చేసినటువంటిది, చెప్పులు పెట్టినటువంటి వ్యక్తి. సరే మనకి మరి ప్రజాస్వామ్యంలో అవన్నీ సహజం. సో ఆయనకి ఏదైతే ఇచ్చారో మంచి గుర్తింపు వచ్చింది. మరి ఫస్ట్ అయితే మన ఈటల రాజేంద్ర గారికి వస్తుందామని అంచనా వేసినాం, కానీ అతనికి పార్టీ పగ్గాలు ఉపయోగపేలా ఉన్నారు. భవిష్యత్తులో వీళ్ళిద్దరు పోటీ రాకుండా రాబోయేటువంటి ఎన్నికల, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కానీ రాబోయే మన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేంద్రని భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ గా చూపేదలుచుకున్నారేమో. మొత్తం మీద ఇక్కడికి రాష్ట్రానికి పరిమితం చేసి బండి సంజయ్ కేంద్రంలో తీసుకున్నాం. గతంలో కూడా కేంద్ర పార్టీ కమిటీలోకి తీసుకున్నారు. అతన్ని పార్టీలో విభేదాలు లేకపోతే భారతీయ జనతా పార్టీ వచ్చి చూస్తుందని చెప్పచ్చు. ఏదన్నారు దక్షిణ భారతదేశానికి ఇంకొంచెం ప్రయారిటీ ఉన్నటువంటి శాఖలు వచ్చి ఉంటే బాగుంది. రైట్. అంటే నెక్స్ట్ విస్తరణలు ఇంకేమైనా ఉంటుండొచ్చు సార్? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి విస్తరణ. ఆల్రెడీ ముందు చెప్పారు కదా, అసెంబ్లీ విస్తరణ ఉంటుందని స్పష్టంగా చెప్పాడు కదా. అది 6 నెలలుగా ఉండేది. సహజంగా అయితే ఎక్కడైనా సరే విస్తరణ లేకుండా కూడా ఉన్నదనే చెప్తుంటారు రాజకీయ ఎత్తుగడ. ఎందుకంటే ఎవరైనా అసెంబ్లీలో ఉన్నా నెక్స్ట్ మీకు 1 year 1.5 year లో, నెక్స్ట్ 2 years లో మళ్ళీ విస్తరణ ఉంటుంది. రేపు అగో రేపు ఇగో రేపు అని అంటుంటారు. సో అందులో భాగంగా మరి ఇంట్లో కూడా అంటుండొచ్చు. మరి చేస్తారా చెయ్యారనేది చూడాలి. రైట్. ప్రేమ్ గాంధీ గారు ఏమంటారు? నమస్తే. నమస్కారం. ప్రేమ్ గాంధీ గారు, 12 మందికి యథాతథంగానే అవే స్థానాలని సేమ్ ఏం చేంజ్ చేయకుండా అదే పోర్ట్ఫోలియోని ఇచ్చారు. బట్ ఎందుకు అంతకంటే సమర్థంగా వేరే వాళ్ళు పనిచేయలేరని, లేకపోతే దాంట్లో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా సమర్థంగా నిర్వహిస్తారేమో అని అనుకున్నారు? నిజంగా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు నిరూపించుకునే అవకాశం ఉంటుంది కదా. అందరికీ నమస్కారం. అయితే ఒక అంశం మనం క్లియర్ కనబడతా ఉంది. ఈ నరేంద్ర మోడీ గారి 3.0 అనేటువంటి క్యాబినెట్ ఏదైతే ఉందో చాలా ఆలోచించి ఆచితూచి ఇచ్చినటువంటి క్యాబినెట్, చాలా బలంగా పనిచేస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సమీకరణాలు చూసినా, రాష్ట్రాల వారిగా చూసినా ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలా ఆ పూర్తి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దీంట్లో మనం చూసుకోవచ్చు, తెలంగాణ మొదటి నుంచి కూడా తెలంగాణలో బలంగా ఉండాలనేటువంటి అంశం ఉన్నప్పుడు చాలా బలమైనటువంటి శాఖలు తెలంగాణకి ఇవ్వడం. అలాగే ఆంధ్రలో, ఎందుకంటే ఎన్డీఏలో కూటమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యతనిస్తూ ఆ అవకాశాన్ని అంటే రామ్మోహన్ నాయుడు గారు మాత్రమే 3వసారి గెలవడం, మిగతా వాళ్ళు కూడా వారు మొదటిసారి గెలవడం, అయినా కానీ సహాయ మంత్రి ఇవ్వడం. అంటే భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధతతో పనిచేస్తున్న దానికి ఇది ఒకటి నిదర్శనం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ మనం పూర్తి వివరాలు చూసుకున్నా కానీ గతంలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కొంతమంది ఓడిపోయినా, కొంతమంది గెలిచినా సమర్థవంతమైనటువంటి నాయకుల్ని క్యాబినెట్ లో తీసుకుందాంట్లో ఏమాత్రం సందేహం లేదు. 33-34 మంది 20 మంది గెలిచినా గానీ ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఎన్డీఏ కూటమిలో ఇతర పార్టీలందరికీ ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంతో పూర్తిగా ఆచితూచి ఒక సిస్టమ్ గా ప్రకారంగానే క్యాబినెట్ వాళ్ళు ఎన్నుకోవడంలో క్లియర్ కనబడతా ఉంది. 10% మహిళలకు ఇచ్చారు, 72లో 10% మహిళలకు ఇచ్చారు, 40% ఓబీసీలకు ఇచ్చారు, అలాగే 25% అంటే ఎన్డీఏలో ఉన్నటువంటి కూటమి వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు 25% వాళ్ళకి ఇవ్వడము, కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వడము. భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం నిస్వార్థంగా, అంటే భారతీయ జనతా పార్టీకి 240 స్థానాలు ఉన్నా భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి కూటమి పార్టీలకు కూడా సరైన ప్రాధాన్యత ఇస్తూ ఏ మాత్రం ఇది లేకుండా 5 సంవత్సరాలు పూర్తిగా పరిపాలించేటువంటి అవకాశం మనకు క్లియర్ కనబడతా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మాట్లాడుతున్నారు అంశం ఒకటే, ఇండియా కూటమి నేను క్లియర్ గా చెప్తా ఉన్నాం, గతంలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్పినాం, ఇండియా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఎప్పుడు ఏం చేస్తుందో ఎప్పుడెక్కడ జరుగుతున్నటువంటి వ్యక్తులే తప్ప స్థిరంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కావు. ఇక అజిత్ పవార్ విషయం మాట్లాడాలనుకున్నా కానీ ఆయన విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ చాలా సానుకూలంగా ఉంది. సరే నెక్స్ట్ క్యాబినెటా లేదా మళ్ళీ ఎట్లా ఏం చేయాలని ఆలోచిస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా మీరు గత ప్రభుత్వాలు ఉన్నటువంటి అంశం కూడా చూడండి, ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం ఆలోచించింది, ప్రజలకు ఉపయోగపడేటువంటి నాయకులను ఎన్నుకొని వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి దాఖలాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. కానీ ఎన్సీపీ విషయంలో బీజేపీ చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఎందుకు అంత పక్కన పెట్టేశారు ఎన్సీపీని, అజిత్ పవార్ని? ఎన్సీపీ పార్టీ ప్రాధాన్యత మనందరికి కూడా తెలుసు, వారు ఏ వరకు స్థాయి ఉన్నదో. కానీ తప్పకుండా సరైనటువంటి స్థానము భారతీయ జనతా పార్టీ మ్యూట్ లో వెళ్ళిపోయారు, దాని మీద కూడా ఇచ్చేస్తారు, తప్పకుండా ఇచ్చేస్తారండి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. రైట్. వెంకట గారు నమస్తే. నమస్తే మేడం. ఏంటి మరి అజిత్ పవార్ విషయంలో అలా చోటు దక్కకపోవడం పట్ల ఆయన కూడా చాలా నిరాశగా ఉన్నారు. మరి ఎందుకు దక్కలేదని అనుకుంటున్నారు?
మేడం ముందుగా మీకు దాంతోపాటు ప్యానల్ పెద్దలకు నమస్కారం మేడం, దాంతోపాటు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ విషయం ఏంటంటే మేడం, బీజేపీ ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంది. ఆ పట్టడంలో సరే ఈసారి కూడా నిరూపించుకుంది. 240 స్థానాలు వచ్చి ఆగిపోయింది కానీ ఆ ప్రపంచం, లేకపోతే ఆ విశ్వగురు గారు ఈ రాష్ట్రంలో అంటే ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఇంకా ఎంత ఆగం పట్టించే వాళ్ళు అర్థం చేసుకుంటేనే, ఊహించుకుంటేనే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మేడం ఇక్కడ విషయం ఏంటంటే, సరే చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు వీళ్ళిద్దరికి కొంచెం మెజార్టీ స్థానాలు రావడం, ఆ స్థానాలే వాళ్లకు అంటే మద్దతుగా తయారవడం. ఇప్పుడు ఎన్సీపీ విషయానికి వచ్చినా, శివసేన విషయానికి వచ్చినా, అంటే షిండే వర్గం శివసేన విషయానికి వచ్చినా, ఈ రెండు పార్టీలు డే 1 నుంచి అక్కడ ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నాయి. ఏది మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నాయి. సో అవి కాదని అనుకున్నా కూడా అక్కడ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం కూలిపోవడం అలాంటివి జరుగుతుంది, లేకపోతే వీళ్ళ ప్రభుత్వం ఆగమైపోవడం లాంటివి జరుగుతుంది. సో అక్కడ ఒక కోalition ఉంది. అదే దేశం విషయానికి వచ్చినప్పుడు నితీష్ కుమార్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్లకు బీజేపీ పార్టీతో సంబంధం లేదు, అవసరం లేదు కూడా. సో అలాంటి సందర్భాల్లో ఇలాంటి వాళ్ళతో మంచి రిలేషన్షిప్ పెట్టుకోవాలని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక కుయుక్త రాజకీయాల్లో భాగంగా వాళ్ళని దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఎస్, దాన్ని నేను అదే అన్నాను కదా మేడం, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనేది ఆ నేచర్ డే 1 నుంచి వాళ్ళలో ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే మేడం, పొత్తులో భాగంగా ఒక పొత్తు సంస్కృతిని మనం ఏర్పాటు చేసినప్పుడు ఒక స్థానం వచ్చినా కూడా ఇన్ కేస్ వాళ్ళకు అవకాశం ఉంది, వాళ్ళ ఓట్లు మా వైపు ఎక్కువ పడ్డాయంటే 100% చేయాల్సిందే. ఈరోజు మహారాష్ట్రలో ఈరోజు వాళ్ళకు వచ్చిన సీట్లలో ఈ రెండు పార్టీల భాగస్వామ్యం లేదా మేడం? సో ఆ రెండు పార్టీలని మధ్యాంతరంగా సమాంతరంగా ఇలా చీల్చి ఇలా పక్క తీసేసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొంచెం మీరు ఆగం పట్టించే ప్రయత్నం చేసినారు కదా, మళ్ళీ దానికి మీకే ఆ నియత అనేది ఉండాలి. ఎట్లా దాన్ని తర్వాత ఇది చేయాలని చెప్పి తర్వాత ఇస్తాం అంటే ఫస్ట్ వాళ్ళని మీరు అవమానపరిచారు కదా, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇవ్వడం అది దేవుడికి ఎరక మేడం, కానీ ముందైతే వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేశారు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. చెప్పలేము, ఇన్ కేసు ఇంకా వాళ్ళు ఏంటంటే కక్కలేక మింగలేక, అటు బయటికి పోలేక ఇటు లోపలే ఉండేలాక వాళ్ళే మదన పడుతున్నారు. ఇన్ కేసు మేమే ఒక సొంత కుంపటి పెడదాం అనుకున్నా కూడా వాళ్ళ ప్రభుత్వం కూలిపోతుంది కదా. ఇలాంటి చర్యలు చేపట్టినా కూడా మళ్ళీ సిబిఐలు ఈడీలు మళ్ళీ వస్తే మళ్ళీ వాళ్ళ మీద దాడులు చేస్తే ఇంకో బాధ. సో ఇప్పుడు ఎస్ అవును మేడం, అయితే మా పార్టీలోనే రావాలి, లేకపోతే జైల్లో అయినా పోవాలి, లేకపోతే నీ పార్టీలోనే మధ్యలో చీల్చుకొని బయటికి రావాలి, మా పార్టీల తర్వాత దాన్ని జాయిన్ చేసుకోవాలన్న ఒక వికృత సంస్కృతి బీజేపీ గత 10 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చింది. సరే ఈసారి అంత చేస్తుందని అయితే అనుకుంటలేము, ఎందుకంటే ఆ మెజారిటీ ఒకటి వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడం ఇలాంటి సందర్భాలు మీరు ఒకటి గమనించండి మేడం. అంటే చాలా సందర్భాలు గౌరవ రాహుల్ గాంధీ గారు చాలా హ్యూమిలియేషన్కి గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు తేవాల్సి వస్తుందంటే, ఏదైనా అహంకారానికి ఒక లిమిట్స్ ఉంటాయి మేడం, ఆ లిమిట్స్ దాటిని ప్రవర్తించారు వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలో కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ రాహుల్ గాంధీ గారు అమిత్ నుంచి పారిపోయారు, దక్షిణాదికి పారిపోయారు, ఇంకేదో జరిగిందని చెప్పుకుంటూ వచ్చారు. మేడం మీరు గమనించండి, అదే ఉత్తరప్రదేశ్లో ఒక పక్క వారణాసిలో నరేంద్ర మోడీ గారు పోటీ చేశారు, ఒక పక్క ఏమో రాయబరేలీలో రాహుల్ గాంధీ గారు పోటీ చేశారు. రాహుల్ గాంధీ గారికి వచ్చిన మెజారిటీ ఏమో 3,90,000, నరేంద్ర మోడీ గారికి వచ్చిన మెజారిటీ 1,50,000. అసలు గెలవరన్నారు కదా, అసలు గెలవరన్నారు. వయనాడులో కానీ రాయబరేలీలో కానీ ఎక్కడ గెలవరని చెప్పారు. కానీ ఆ మెజారిటీ చూస్తే కనీసం రాహుల్ గాంధీ గారికి వచ్చిన మెజారిటీలో సగం కూడా నరేంద్ర మోడీ గారికి రాలే. అంటే ఇదేంటంటే ఒక అహంకారానికి ఈ ప్రజల బుద్ధి చెప్తారని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ నిదర్శనం కాదు మేడం. సో ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈరోజు కూటమిలో భాగంగా మంత్రివర్గ విస్తరణలో కూడా తెలంగాణ కూడా మీరేం పెద్ద ప్రాధాన్యత ఇచ్చినట్టు ఏం కనపడతలేదు. సో ఇన్ కేసు ఇదే స్థానాలు కనుక ఉత్తరప్రదేశ్లోనో గుజరాత్లో కనుక వచ్చుంటే ప్రధానమైన స్థానాలు, కాంట్రవర్సీ లేని స్థానాలు, అధిక నిధులు తెచ్చే స్థానాలు వాళ్ళ చేతిలో పెడతారు. కానీ దక్షిణాది విషయానికి వచ్చినప్పుడు మీరు చూపించే అవసరాన్ని బట్టి మీరు చూపించే ఒక రాజకీయ ఇదే ఏదైతే ఉందో అది దక్షిణాది ప్రజలు కూడా గమనిస్తున్నారు. సో విషయం ఏంటంటే, ఇప్పటికి కూడా మోడీ గారు గమనించాల్సిన విషయం ఏంటంటే మేడం, ఎన్డీఏ కూటమిలో భాగంగా వారు అంటే బయట పడ్డారంటే, వాళ్ళు సేఫ్ జోన్లో పడ్డారంటే దట్ బికాజ్ ఆఫ్ దక్షిణాదిలో ఇక్కడున్న ప్రజలు వాళ్ళని కూడా కొంచెం రిసీవ్ చేసుకున్నట్టే అర్థం. అలాంటి దక్షిణాది ప్రజలను కనుక ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో కూడా న్యాయం చేయకపోతే మాత్రం 100% నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో బీజేపీకి ఇక్కడ నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. మీరు ఒకటి గమనించండి మేడం, ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది, నరేంద్ర మోడీ గారు విశ్వగురువుగా ఉన్న వ్యక్తి సడన్గా ఎన్ని స్థానాలకి డౌన్ అయిపోవడానికి ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మేడం, పరిపాలన విషయానికి వచ్చినప్పుడు, పరిపాలన సంబంధించిన ఏ విషయానికైనా వచ్చినప్పుడు కూడా ఒక పర్సెప్షన్ బిల్డ్ చేయడం మేడం. ఒక పర్సెప్షన్ ఏదైతే ఉందో, ఫస్ట్ మాకు 400 స్థానాలు వస్తున్నాయి, మాకు 400 స్థానాలు వస్తాయి, మాకు 400 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పి ఇదే మాటలు రిపీటెడ్గా చెప్పడం వల్ల ప్రజలు కూడా ఏమనుకుంటారు, అయ్యో నిజంగా ఆ చోట వస్తుందేమో, అక్కడ వస్తుందేమో, ఇక్కడ వస్తుందేమో, వాళ్ళందరూ వస్తున్నప్పుడు మనం ఎందుకు ఏదని చెప్పి ఆ పరిశీలన వస్తుంది కదా. దాని మీద ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం పార్టీ శ్రేణుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఆ ఉత్సాహాన్ని పెంచారు మేడం. దాన్ని తప్పు పట్టాం మేడం. మేమేమంటున్నాం, ఇప్పుడు 400 స్థానాలు మీకు కావాలి మీరు అనుకున్నప్పుడు ఏ బేస్ మీద మీకు కావాలి అంటే, మీరు సంక్షేమం మీద కాన్సన్ట్రేషన్ చేశారా, లేకపోతే డెవలప్ మీద కాన్సన్ట్రేషన్ చేశారా, లేకపోతే ఈ దేశంలో ఉన్న ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ని తీసివేయడంలో మీ పాత్ర కీలకంగా ఉందా, దాని మీద చర్చ జరిగినప్పుడు ఈ దేశ ప్రజలు మీ వైపు రావడానికి ఒక ఆస్కారం ఉండేదేమో.
కానీ మీరు తీసుకొచ్చిన అంశాలు ఏంది? ఈ మైనార్టీ అంశాలు తీసుకొచ్చారు, దాంతోపాటు రిజర్వేషన్ అంశాలు తీసుకొచ్చారు, దాంతోపాటు అయోధ్య అంశాలు తీసుకొచ్చారు. మీరు ఒకటి గమనించండి మేడం, ఎంత కుటిల నీతి ఉంటుందంటే మైనార్టీ రిజర్వేషన్ విషయం మీద లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్తారు. దట్స్ అబౌట్ ద సోషల్ జస్టిస్ అని చెప్తారు. మీ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు ఉన్న లోకేష్ గారిని కన్విన్స్ చేయడంలో మీరు ఫెయిల్ అవుతారు. కానీ రాష్ట్రంలో మీరు అధికారం లేకపోయినప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి మళ్ళీ మీరు రాజకీయాలు చేస్తారు. అంటే ఒక అంశాన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్ళి దాన్ని ఎమోషనల్గా ఈ దేశ ప్రజలను ఒక అంటే మెజారిటీ మైనార్టీ అని చెప్పి డివైడ్ చేసి మెజారిటీ స్థానాలు మాకు వస్తే సరిపోతున్న భావన ఉన్నది చూడండి, అది తప్పని అంటున్నాం. ఇంత అయోధ్య రామ మందిరం అని చెప్పుకున్న మీరే అయోధ్య రామ మందిరంలోనే మీరు ఈరోజు ఓడిపోవడం జరిగింది. అంటే దేనికి సంకేతం, దేనికి నిదర్శనం? మీరు అంటే మేము ఏమంటున్నాం, మీరు చేసిన రాజకీయాలను తప్పుపట్టడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు మేడం. ఇలాంటి రాజకీయాలు చేయొద్దని మేము అంటున్నాం. ఇన్ కేసు మీరు రాజకీయాలు ఇప్పుడు ఇందాక గాంధీ అన్న గారు చెప్పారు. గాంధీ అన్న గారు ఏమని చెప్పారు? సంక్షేమం వెల్ఫేర్ ఇదే చెప్పారు. సో ఆ రోజు ఆ గాంధీ గారు అదే చెప్పారు, ఈరోజు ఈ గాంధీ గారు కూడా ఇదే చెప్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం అవ్వాలని అంటున్నాం మేము. ఆ గాంధీ గారికి అర్థమైంది, ఈ గాంధీ గారికి అర్థమైంది, కానీ ఈ దేశంలో ఉన్న ఎన్డీఏ కూడా అర్థం అవ్వాలి. సంక్షేమం అంటే మీరు అంటున్నది ఏంటి? ఉచిత పథకాలు అని చెప్పి సంక్షేమాన్ని మీరు ఆ మాట పెడతారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమం చేస్తే ఏమో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని రేపటీ కల్చర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అన్నట్టు దాన్ని చిత్రీకరించే పని చేస్తారు. సో మేమేమంటాం అంటే ఫైనల్గా ఒక మాట అయితే కంక్లూజన్ చేయదలుచుకున్నాం మేడం. ఈ 5 సంవత్సరాలు కనుక వీరు గత 10 సంవత్సరాలు చేసిన ఒక విచ్ఛిన్నం విధ్వంసం కనుక ఈ 5 సంవత్సరాలు కనుక చేస్తే మాత్రం ఇంకా మెజార్టీ విషయానికి వచ్చినప్పుడు తర్వాత కానీ బీజేపీ ఇంకా చాలా డౌన్ఫాల్ వెళ్ళిపోతే ఇప్పుడే రైజ్ ఆఫ్ నేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా పైకి వస్తున్నారు. ఈ దేశ ప్రజలు మన్ననను పొందుతున్నారు. చూద్దాం వారికి ప్రతిపక్ష నేతగా పార్లమెంట్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఇక మీకు కూడా అర్థమైపోతుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్న విషయం మీకు కూడా అర్థం కావాలి. రైట్. శ్రవణ్ గారు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించారు, కానీ మోదీ క్యాబినెట్లో ఎన్సీపీకి ఎందుకు మొండి చేయి చూపారు? అంటే అజిత్ పవార్ చాప్టర్ క్లోజ్ అయింది అని ఏమైనా అనుకోవచ్చా? లేదు నెక్స్ట్ విస్తరణలో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న సహాయ మంత్రి కాకుండా ఒక క్యాబినెట్ హోదా అనేది దక్కుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సహాయ మంత్రిగా నేను చేస్తే నాకున్న వాల్యూ పోతుంది, నాకున్న స్టేటస్ పోతుందని ఆయన వాదన కదా. మరి ఎందుకు అంటే మిత్రపక్షాలన్నిటికీ కూడా న్యాయం చేసినప్పుడు ఒక అజిత్ విషయంలో మాత్రమే ఎందుకు ఇలాంటి అన్యాయం జరిగింది అనుకోవచ్చు? అసలు దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మీరు దీనిపైన విశ్లేషణ అందిస్తారా? అజిత్ పవార్ గారు ప్రస్తుతానికి మోడీ పరిస్థితి ఏంటంటే ముందుకు పోలేడు, వెనక్కి రాలేని పరిస్థితి. మనకి అందరికి తెలియని విషయం ఏంటంటే ఇంతగా మేము కృషి చేసినా కూడా మోడీ గారు కనీసం గ్రేస్ మార్కులు కూడా రాలేదని చెప్పి అంతర్గతంగా ఎవరైతే ఆయన ప్రజెంట్ చేసినటువంటి నిబంధన సంస్థలు ఉన్నాయో అందరికి తెలుసు ఏంటో వాళ్ళ పాస్వర్డ్ కీవర్డ్ అంతా కూడా రిమోట్ అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇతరుని బాగా చాలా అంటే ఏమంటారు క్లాస్ తీసుకున్నారని, విధి విధానాల ప్రకారం వెళ్ళలేదని, వ్యవహరించలేదని, మీరు చెప్పిన గైడ్ లైన్ వెళ్ళలేదని రకరకాలుగా. ఇంకొకటి ఎప్పుడు లేని నరేంద్ర మోడీ గారు ఈసారి ఏం చేశారంటే స్వతంత్రంగా ఆయన మాట్లాడడం, కొంచెం ఉపన్యాసంలో కూడా స్వతంత్రంగా మాట్లాడాడు. ఎంత స్క్రిప్టెడ్ మాట్లాడినా, ఇంటర్వ్యూలు కూడా పెయిడ్ ఇంటర్వ్యూలు అయినా సరే కొన్ని సందర్భంలో ఆయన మాట్లాడిన విధానంలో విషయంలో కానీ ప్రజలు విశ్వసనీయత దూరం పోయారు. ఇవన్నీ ఏది చేసినా చివరికి తాను వాళ్ళకైతే రావాల్సినటువంటి విధానానికి రాలేదు. ఎందుకంటే వాళ్ళ గమ్యాన్ని చేరుకోలేకపోయారనే విషయాన్ని, అంటే వాళ్ళ అనుబంధ సంస్థలు ఏది సాధించాలనుకున్నారో మోడీ ద్వారా ఈసారి ఫెయిల్ అయ్యారు. ఈసారి ఫెయిల్ అవ్వడమే కాదు, ఈసారి ఇంత చేసినా కూడా, రామ మందిరం లాంటివి చేసినా కూడా మనకి ఇంత మెజార్టీ రాలేదంటే రేపు పొద్దున్న నెక్స్ట్ టర్మ్ లో అసలు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు. మనం చేయాల్సినటువంటి లక్ష్యాలు దూరం అయ్యాం. దానికి ప్రధాన కారకం మోడీ. ఏ మోడీ ద్వారా అయితే మేము ఎదిగామనుకుంటున్నా ఆ మోడీ దాన్ని పతనం చేయిస్తున్నాడు, మా కోరికలు నెరవేర్పు చేస్తున్నా చెప్పి ఆయన చెప్పడం. పైగా ఆయన మీద ఒత్తిడి ఎక్కువగా ఉంది. శాఖలన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎన్డీఏ కూడా అందరికి ఇవ్వాల్సి ఉంది. దాంట్లో వీరికి అజిత్ పవార్ గారికి ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా అంత కనిపించినటువంటి అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎవరు ఇతర పార్టీలకే కావచ్చు, అందరికి కూడా శాఖలు ఇవ్వడంలో సమతూకం వేయడంలో కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితుల్లో అజిత్ పవార్ గారిని కొంచెం పక్కకు పెట్టారని చెప్పవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకు రేపు అంటే రాబోయే ఎక్స్టెన్షన్ లో అవకాశం ఇస్తామని. ఎందుకంటే శాఖల్లో ఇవ్వడానికి కూడా ఏ శాఖనే ఆ శాఖ ఇవ్వడం కూడా కాదు. ఎందుకంటే శాఖల్లో చాలా కీలకమైనటువంటి సీక్రెట్స్ ఉంటాయి. మనం చూస్తున్నారు, గతంలో మనం ఎప్పుడైనా చూస్తుందండి, ఈ 20 years లో ఎన్నికల ముందు ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమైనటువంటి శాఖల్లో సెక్రటరీ గారి కార్యాలయాలు అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ శాఖల్లో కీలకమైనటువంటి విషయాలను డిస్టర్బ్ చేయడానికి
మన ఏ ఎన్నికలప్పుడు కూడా కేంద్ర ఆదాయ శాఖలో అగ్ని ప్రమాదం జరిగింది, గుర్తుందో లేదు. ఇవన్నీ ఏంటంటే కీలకంగా ఉంటాయి. ఆ కీలకమైన విషయాలు జప్తు చేయడానికి, మాయ చేయడానికి వెనుక కుట్ర ఉంటుంది. అందులో భాగంగా ఏ శాఖని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు ధైర్యం చేయరు. అందువల్లనే కీలకమైనటువంటి శాఖలు వాళ్ళ బినామీల కంటే డమ్మీలకు వాళ్ళు చెప్పితే వినేటువంటి స్వతంత్రంగా వ్యవహరించినటువంటి వాళ్ళ ఎంపీలకే ఇస్తారు. అందుకనే ప్రధాన శాఖలన్నీ కూడా పూర్వం ఉన్నటువంటి వాళ్ళకే ఇచ్చాడు, వేరే వాళ్ళకి వేయడానికి సాహసం కూడా చేయలేకపోయాడు. అంచేత ఇప్పుడు అజిత్ పవార్ గారిని కొంచెం దూరం పెట్టారనుకోవచ్చు. అజిత్ పవార్ గారి కనుక ఇంకా ఆ స్థానంతో అలాగే ఉంటే ఖచ్చితంగా రాబోయే 3 నెలల్లో మళ్ళీ క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని అనుకోవచ్చు. సో అప్పుడైనా ఒకవేళ అవకాశం దక్కొచ్చు, దక్కకపోతే ఎప్పటికైనా అసంతృప్తి ఉంటుంది. కాబట్టి మళ్ళీ పార్టీ మరగడ ఎన్డీఏ కూటే మూడో ఎంతవరకు సమిష్టిగా వెళ్ళాలనుకున్నది కూడా మన ప్రశ్నార్థం. రైట్. గాంధీ గారు, 2019లో ఉన్న పరిస్థితి 2024లో ఎక్కడా కనిపించట్లేదు. నిజంగా పూర్తి మెజారిటీతో మీరే గనక వచ్చి ఉంటే మీరు శాసించే స్థాయికి ఎదిగేవారు, కానీ ఇప్పుడు యాచించే స్థాయికి మీరు తగ్గారు. దీన్ని ఒప్పుకుంటారా? ఎందుకంటే ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు అని అంటే ఇప్పుడు పెద్ద మిత్రపక్షాలన్నీ మీతో ఉన్నాయి. సో వాళ్ళు ఏది అడిగితే అది అన్నట్టుగా మీరు కొంచెం తగ్గి మాట్లాడుతున్నారు. నిజంగా మీకే పూర్తి మెజారిటీ వచ్చి ఉంటే మేము ఏది ఇస్తే అది తీసుకోండి, మీకు మాట్లాడే రైట్స్ లేవనే ఛాన్స్ మీకు ఉండేది. బట్ ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ ఉందా? అట్లాంటిది ఏం లేదండి. చంద్రబాబు నాయుడు గారు కూడా వారు కూటమితో అంటే మేము అధికారంలో వచ్చిన తర్వాత కాదు, ముందే వాళ్ళు ఎన్డీఏతో కలిసి ఉన్నారు భాగస్వామ్యము. ఆయన ఏం మాత్రం ఆశించకుండా అప్పుడునే ఎన్డీఏతో కలిసి ప్రయాణం చేసినటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు అదే చెప్తున్నారు, మీరు ఏది ఇస్తే అది, మీరు అసలు పదవి ఇవ్వకపోయినా మాకు నో ప్రాబ్లం, మీతో కలిసి ఉంటామని ఇప్పటికీ అదే మాట చెప్తున్నారు ఆయన. ఆ మాట మీద వాళ్ళు ఉన్నారు, అట్లనే అందరు కూడా అట్లనే ఉన్నారు. అయితే మన కాంగ్రెస్ మిత్రుడు వెంకట్ యువనాయకుడు చెప్పిన ఒక అంశము ఏమంటుండంటే, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసింది. ఈసారి చెప్తాను, ఈసారి కేబినెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చినట్టు ప్రాధాన్యత ఇంకెక్కడ ఇవ్వలేదు. కేరళలో 2 ఇచ్చారు, ఏపీలో 3 ఇచ్చారు, తెలంగాణలో 2 ఇచ్చారు, తమిళనాడులో 1 ఇచ్చారు, కర్ణాటక, అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ దక్షిణాది ఉన్నటువంటి రాష్ట్రాలలో సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి దాఖలాలు ఈసారి కేబినెట్ లో క్లియర్ కనబడతా ఉంది. ఎక్కడ ఇది ఉంది? తర్వాత ఒకటి మాట్లాడండి మిత్రుడు, ఏమని నరేంద్ర మోడీ గారి మెజార్టీ ఎంత వచ్చింది, లేదా రాహుల్ గాంధీ గారి ఒక అంశం క్లియర్ చెప్తా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ఒక అంశంలో క్లియర్ ఉంది. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో చాలా పదే మా అధినాయకత్వం అంతా ఒక అంశం అన్నది. ఏమన్నది? ముస్లిం రిజర్వేషన్ ఇస్తున్నాము, ఓబీసీలకు ఇస్తున్నాము అని అన్నది. దాని మీద కొంత ముస్లిం వ్యతిరేకత కనబడడం సర్వసాధారణం. ఆ భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఉత్తరాది ఉన్నటువంటి ముస్లిం రాష్ట్రాల్లో కొంచెం వ్యతిరేకత కనబడ్డది. అందులోనే కదా కనబడుతా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ ఏడుందండి? ఉత్తరాది రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ ఏడుంది. దాన్ని ముస్లిం రిజర్వేషన్ అన్నారు సార్, దాన్ని మైనార్టీ రిజర్వేషన్ అంటారు. అది ఉన్నది కేవలం 3 రాష్ట్రాల్లోనే, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. దాన్ని కర్ణాటకలో స్టార్ట్ చేసింది మీ దేవగౌడ గారు, మీ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు ఉన్న దేవగౌడ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఉన్నారు, అది కూడా స్టేట్ జాబితాలో ఉండే అంశము. తెలంగాణలో మీరు అధికారంలో లేరు, కర్ణాటకలో మీరు తీయడానికి తీర్మానం చేసినా అది కూడా ఎస్సీఎస్లకు ఇస్తా అన్నారు, ఎస్సీఎస్లకు ఇయరే, ఒక్క లింగాయతులకు ఇచ్చిర్రు. అంటే ఎవరికి ఇచ్చినట్టు? మరి తీరా మళ్ళీ హైకోర్టు కొట్టేసింది. మరి ఇప్పుడు మీకు అవకాశం ఉంది సార్, మీకు అవకాశం ఉంది సార్, మీకు అవకాశం ఉంది సార్. మీకు గాంధీ గారు ఒక్క మాట, నేను కంక్లూడ్ చేస్తా. మీకు అవకాశం ఏముందంటే, ఎన్డీఏలో భాగంగా మీరు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నారు, మీకు సంపూర్ణమైన మెజార్టీ ఉంది. మీరు ధైర్యంగా ఈరోజు ముస్లిం రిజర్వేషన్లు, అంటే ముస్లిం కాదు అది మైనార్టీ రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసేస్తామని చెప్పగలిగే మీకు అంత శక్తి మీకుందా? తప్పకుండా నిర్ణయం లేదు, తీస్తారు. తీసే టైం వచ్చినప్పుడు తప్పకుండా తీసేస్తాను చెప్పడమే. కానీ ఒక మాట మీరు చెప్పు చూడండి సార్, అక్కడ జరిగే పరిణామాలను మీరే చూస్తారు. తప్పకుండా ఇప్పుడు నువ్వు అన్న ఒక రాయబరేలీ ఒకటి విషయం. ఒకవేళ మీరు రాహుల్ గాంధీ ఒకవేళ నిజంగా ఉంటే వయనాడులో పోటీ చేసినప్పుడు అక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత రాయబరేలీలు వస్తున్నారు లేదని చెప్పలేదు. అప్పటిదాకా అక్కడ ఎన్నికలు అయిపోయి అక్కడ అంతా షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పోటీ చేసిండు. ఆయనకే భయం ఉంది ఇక్కడ వస్తానని. సరే, అదృష్టం కలిసి వచ్చిందా, ఏం కలిసి వచ్చిందా? మరి రాహుల్ గాంధీ గారి కంటే ముందే పోటీ చేసిన నరేంద్ర మోడీ గారికి మాత్రం 150,000 మెజార్టీ వస్తుంది. రాహుల్ గాంధీ ఒక సందర్భాల్లో రాయబరేలీ చేసిండు. ఒకవేళ ఇప్పుడు ప్రజాదరణ దుర్వినియోగం కదా, 2 చోట్ల భాజపా మెజార్టీతో గెలిచింది. ఇప్పుడు ఒక స్థానం. మరి అప్పుడు 2014లో నరేంద్ర మోడీ గారు 2 చోట్ల పోటీ చేయలేదా సార్? 2014లో నరేంద్ర మోడీ గారు 2 చోట్ల పోటీ చేయలేదా? భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఓడిపోయినా కానీ ప్రజల సేవ చేయాలనుకుంటే సరిపోతుంది కదా.
వైనాడులో చేసి వైనాడులో ఎన్నికలు అయిపోయిన తర్వాత రాయబరేలీకి వస్తాడు. అప్పటిదాకా నేను చేస్తా చేయను అని చెప్పాడు. ఒకవేళ ఈడ వీళ్ళదైతే కంచుకోట కదా రాయబరేలి, ఎవరైనా వేరే నాయకుడికి ఇచ్చేది ఉండే అక్కడ ఉన్నటువంటి సామాన్య కార్యకర్తకి ఇస్తున్నా గెలుస్తారని ఎన్నో సందర్భాలు మాట్లాడిన దాఖలు ఉన్నాయి. అలాకి ఇస్తే అయిపోతున్నాయి కదా, అక్కడ ఇవ్వకుండా ఈయననే రావడం ఉద్దేశం ఏంటి? భయం ఈడ. సరే అన్ని కలిసి వచ్చినాయి కాబట్టి నాయకులు లేరని చెప్పి గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చారు సార్. సార్ ఒక మాట ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో నాయకులు లేరు కాబట్టి గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చి వారణాసిలో పోటీ చేశారా? ఉత్తరప్రదేశ్ లో నాయకులు లేరా? మరి 2014 రెండు చోట్ల చేశారు కదా, 2014లో నరేంద్ర మోడీ గారు 2 చోట్ల చేశారు కదా, ఉత్తరప్రదేశ్ నుంచి గుజరాత్ నుంచి 2 చోట్ల చేశారు కదా. మరి అప్పుడు మీకు కరెక్ట్ అనిపించిందా? 2014లో నరేంద్ర మోడీ గారు 2 చోట్ల నుంచి చేశారు కదా, మరి అప్పుడు మీకు కరెక్ట్ అనిపించిందా? అరే నేను ఏమంటారు ఇప్పటి సంగతి చెప్తున్నా, నేను పాతది గతమే ఉంటది, నేను ఇప్పటి సంగతి మాట్లాడుతున్నా. గతం విషయం నాకు కూడా తెలుసు. 100 చోట్ల అదే సార్, నేను స్టార్టింగ్ లో మాట ఏంటగా గొడవ పట్టడం సార్. గాంధీ గారు ఇప్పుడు చెప్తున్నా, గాంధీ గారు అన్నారు కదా గాంధీ గారు సిట్టింగ్ ఎంపీ కదా, గాంధీ గారు సిట్టింగ్ ఎంపీ సరే ఇప్పుడు గాంధీ గారు సిట్టింగ్ ఎంపీ కదా వాయినాడు. సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడికి ఎందుకు పోయిండు అంటే ఇక్కడ ఏమైనా వ్యతిరేకత వస్తానే భయమా? ప్రజలు వ్యతిరేకించారా సార్ అక్కడ? సార్ రాయబర్లో ప్రజలు వ్యతిరేకించారా? రాయబర్లో ప్రజలు వ్యతిరేకించారా? మీరు ఏమని కామెంట్ చేశారు? అసలు గెలవడు, పారిపోయిండు, ఇక్కడ ఉండడు, ఇక్కడ పారిపోయారు, ఇక్కడ నుంచి అసలు ఇక్కడ ఉండరు, భయపడ్డారని చెప్పారు కదా సార్, భయపడ్డారని చెప్పారు కదా. ఎవరు భయపడ్డారు? ఒక రౌండ్ లో నరేంద్ర మోడీ గారికి కూడా నరేంద్ర మోడీ గారు కూడా వెనక చేశారు. గాంధీ గారు వారణాసిలో ఒక రౌండ్ లో నరేంద్ర మోడీ గారు కూడా వెనక చేశారు. ఎవరు భయపడ్డట్టు? అదే చెప్తున్నాం సార్, ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యంలో 2 చోట్ల పోటీ చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో 2 చోట్ల గెలవచ్చు కూడా. ప్రజాస్వామ్యం అన్ని సాధ్యమే, సాధ్యాసాధ్యాలు అన్ని సాధ్యమే, దాంట్లో ఏం కొత్త ఏం లేదు. సరే గాంధీ గారు ఎన్డీఏ మిత్రపక్షాలు ఈ కేంద్ర కేబినెట్ విస్తరణతో నిజంగా సంతృప్తి చెందారంటారు? ఎక్కడ లుకలుకలు బయటపడట్లేదంటారు? ఒక్క అజిత్ పవార్ విషయం ఏ మాత్రం లుకలుకలు లేవండి, ఏ మాత్రం లుకలుకలు లేవు, అందరు హ్యాపీ. ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఏ మాత్రం అందరితో కలిసి దేశ అభివృద్ధి కోసం ఏ మాత్రం ఇది లేకుండా పనిచేస్తుంది. ఎన్డీఏతో కలిసినటువంటి నాయకులు అందరూ కూడా ఎవరు కూడా అసంతృప్తి లేదు. అజిత్ పవార్ విషయం కూడా పెద్దగా మనం ఇచ్చేయాల్సినటువంటి అంశం కాదు, అది కూడా రేపు ఎల్లో సత్తుమనుతుంది, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పుడు శ్రవణ్ గారు చెప్తున్న ఒక అంశము, కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. కిషన్ రెడ్డి మృదు స్వభావి, ఆయన మీద అభియోగాలు లేవు, ఎక్కడ కూడా లేవు, కాబట్టి ఈ శాఖ ఎట్లా చేస్తాడో లేదో తెలియదు అని అంటున్నారు. నిజంగా చెప్తున్నాము, ఆ శాఖలో చాలా అవినీతులు జరిగింది, ఆ శాఖ చాలా ఇదైనటువంటి శాఖ. అలాంటి శాఖకి నాయకుడు కిషన్ రెడ్డి గారు ఆలోచించారు కాబట్టి ఆ శాఖను అప్పచెప్పడం జరిగింది. ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు కూడా వారు వెంటనే మాట్లాడిన ఒకటే అంశం, ఈ శాఖ మీద పూర్తి పట్టు తీసుకొని ఈ శాఖని వారు ఇప్పటి వరకు ఎవరు చేయలేని స్థాయిలో చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. 10 ఏళ్ళకి ఇప్పుడు తెలిసిందా? జస్ట్ ఓకే, ఒక 5 years వచ్చినప్పుడు తెలియాలి అక్కడ అవకతవకలు జరిగాయా, లేకపోతే అన్యాయం జరిగిందా, ఇంకేదైనా వ్యతిరేకత జరిగింది అనేది. ఇన్నేళ్ళకి ఇప్పుడు తెలిస్తే ఇంకెప్పుడు మనం సెట్ చేసుకుంటాము? 10 ఏళ్ల తర్వాత లుకలుకలు బయటపడ్డాయి అని అంటే ఆ శాఖలో ఇప్పుడు మీరు కేటాయిస్తే అవి ఇంకెప్పుడు బయటపడతాయి? 70 సంవత్సరాలు పట్టింది మేడం, ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది అంతా. మేము మొన్న వచ్చి 10 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మొత్తం ఇంకా సెట్ చేస్తాము. నెక్స్ట్ 5 ఏళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు మాకు కూడా ఒకటి అర్థమైంది కదా, మొన్న మేము 400 అనుకున్నాము, అప్కే బార్ 400 అన్నాం, 400 లేము అంటే మాకు కూడా ఆలోచన వచ్చింది కదా. మా పార్టీ గానీ మా అధినాయకత్వం గానీ అన్ని ఆలోచిస్తుంది కదా, ఈ సంక్షేమ పథకాలు ఉంటే బాగుంటుందా, ఎట్లుంటే బాగుంటుందా. మేము ఉన్నాడు రాక అనుకున్నారు, మిత్రులు అందరూ మాట్లాడిరు, ఎక్కడ మాట్లాడినా ఒకటే, జై శ్రీరామ్ అన్న, భారత్ మాతాకి జై అంటే ఓటు రాదన్నారు. సరే మాకు కూడా అర్థమైంది కదా, సంక్షేమ పథకాలు మీరు ఆలోచించాలి. సరే ఏదేమున్నా కానీ భారతీయ జనతా పార్టీ అన్ని ఆచితూచి పనిచేస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 293, 292 అట్లా వచ్చినా కూడా మిత్రపక్షాలని కనబడుతున్నాయి మేడం. రైట్, ఇప్పుడు మా మొదటి నుంచి కూడా మీరు చూడండి, ఎన్డీఏలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు రాష్ట్ర భవిష్యత్తు అవసరము, రాష్ట్రంలో అభివృద్ధి అవసరము, 5 సంవత్సరాల రాష్ట్రం అధోగతి అయింది, ఆయన ఈ రాష్ట్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో నరేంద్ర మోడీ గారి అవసరం అని ఆయనకు అర్థమైంది. కలిసి ఆయన ఏం చెప్పారు, మొహమాటం లేకుండా చెప్పారు,
ఏ మాత్రము లాభాపేక్ష లేకుండా ఏది ఆశించకుండా నిర్మమాటంగా మేము ఎన్డీఏకు పూర్తి మద్దతు ఇస్తున్నాం అనేటువంటి అంశం క్లియర్ కనబడుతుంది కదా మేడం. దాంట్లోనే అర్థమవుతుంది కదా అక్కడ ఈ రాష్ట్రం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఇక్కడ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఉండాలనేటువంటి భావన ఉంది కాబట్టి కలిసి ప్రయాణం నడుస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సార్ శ్రవణ్ గారు, పురంధేశ్వరి కానీ లేకపోతే సీఎం రమేష్ కానీ అండ్ డికే అరుణ కానీ ఈటెల కానీ వీళ్ళెవరిని కాకుండా ఊహించిన విధంగా మళ్ళీ బండి సంజయ్ అంటే మళ్ళీ కిషన్ రెడ్డికి ఇప్పుడు కొత్తగా బండి సంజయ్కి అండ్ ఊహించిన విధంగా శ్రీనివాస్ వర్మని పదవులు వరించాయి అని అంటే ఏంటి మరి, అంటే వాళ్ళని పక్కన పెట్టి మరి వీళ్ళని ఎందుకు వరించాయి? ఇప్పుడు వాళ్ళు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు కదా సార్, మాకు వస్తాయేమో అని చెప్పేసి అందరూ. ఈటెల అయితే ఇంకా చాలా హోప్స్ పెట్టుకున్నారు, పురంధేశ్వరి కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు, డికే అరుణ. పురంధరేశ్వర గారికి స్పీకర్ అని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ ఏంటి అనేది. అంటే అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు, అక్కడికి కూడా జంబో క్యాబినెట్ అయింది, చిన్నదేం కాలేదు. బహుశా ఇంకా డికే అరుణ గారికి ఇతరత్ర పదవులు అంటే రాష్ట్రాల ఇన్ఛార్జీలు కానీ మరి ఏదన్నా మళ్ళీ ఎక్స్టెన్షన్ లో మళ్ళీ మార్పుల్లో వస్తుండొచ్చు. వాస్తవానికి అయితే డికే అరుణ గారికి ఎన్నికల ముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆమె గెలిచి ఖచ్చితంగా మంత్రి అవుతుందని ప్రచారం కూడా ఇదే భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి కూడా విన్న వాక్యాలు. మహిళా కేటగిరీలో కానీ ఇతరత్ర విషయాల్లో చూసినా ఒక ప్రయారిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము. లేదు మరి లేకున్నా మరి అది పార్టీ అంతర్గత విషయం కాబట్టి వాళ్ళు బండి సంజయ్కి ఇస్తే ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ వర్గపోరు ఉండదని భావించుండడం వల్ల ఆయన తీసుకెళ్లి అక్కడ మంత్రి పదవులు తీసుకున్నారు. మరి ఈమె కూడా వర్గపోరు ఉంటే ఈమె కూడా తీసుకెళ్లేవారు కానీ వర్గపోరు లేదు కాబట్టి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ మనం సైడ్ నెట్టుకుంటూ రాబోయేది మాత్రం బీజేపీ కాబట్టి అక్కడ వర్గపోరు లేకుండా ఉండడానికి ప్రజాకర్షణ నాయకులను పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈటెల రాజేంద్ర గారు ప్రయారిటీ ఇస్తూ బండి సంజయ్ గారిని కేంద్ర క్యాబ్ లో తీసుకున్నారండి. సో ఈ సమదూకులు అది ఇంతకుముందు చెప్పుకున్నాం, అజిత్ పవార్ లాంటి వారికి ఇవ్వలేనప్పుడు మరి ఇక అరుణ గారికి అయితేనేమి పురంధరేశ్వరి గారికి అయితేనేమి ఇవ్వాల్సిన ప్లేస్మెంట్ లేకపోవడం ఇవ్వలేదని భావించవచ్చు. ఏదైనా వాళ్ళకి కూడా సముచితమైనటువంటి పదవులు రాబోయే రోజులు వస్తాయి ఖచ్చితంగా, ఎందుకంటే స్పీకర్ పదవి ఖచ్చితంగా పురంధరేశ్వరి పేరు వింటూనే ఉన్నాం. బహుశా ఏ రకంగా చేసినా కూడా, ఎందుకంటే ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ పొత్తు చేయడానికి సమయమైనటువంటి సానుకూలమైన వాతావరణం క్రియేట్ చేయడంలో కన్విన్స్ చేయడంలో జనసేన పవన్ కళ్యాణ్ ఎంత కీలకమో దానికి నాకు ఎక్కువ క్రియాశీలకం జనకంగా భువనేశ్వర్ గారు చేసినటువంటి కృషి చాలా ఉంది. ఆమె చేసినటువంటి ల్యాబింగ్ వల్లనే అక్కడ అతనికి కోర్టు కేసుల విషయంలో రాజకీయ ఎత్తుకోవడం విషయంలో కానీ పొత్తు విషయంలో కానీ పురంధేశ్వరం చాలా కీలకంగా వ్యవహరించింది. పురంధేశ్వరం రావడంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా కూడా కొంచెం, ఎందుకంటే అక్కడ బీజేపీ గతంలో కన్నా బాగా వెనకబడిపోయింది, మార్పు రావాలని కోరుకునే కమ్మ సామాజిక వర్గం నుంచి బలహీనమైన సామాజిక వర్గం నుంచి ఇవ్వాలనే పురంధేశ్వర్ గారికి ఇవ్వడం, దాని ద్వారా ఆమె వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచే కానీ బీజేపీ కానీ చాలా ఓటు శాతం పెరిగిందని వాళ్ళు భావిస్తున్నారు. అంచేత ఆమెకు కూడా మంచి పదవి ఇస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. వేచి చూడాలి వస్తాయా రావా. వెంకట్ గారు, ఒకవేళ మహారాష్ట్ర ఎన్నికలప్పుడు కనుక, అంటే ఇప్పుడు మీకు పదవి ఇవ్వకపోతే మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికలప్పుడు చీలిక వచ్చే అవకాశాలు ఉన్నాయా? మరి నెక్స్ట్ మీ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇవ్వకపోతే? మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నెక్స్ట్ విస్తరణలో అయినా పదవి ఇస్తారని అనుకుంటున్నారా? మేమెందుకు అజిత్ విషయంలో ఇప్పుడు విషయం ఏంటంటే మేడం, అంటే పర్టికులర్గా అజిత్ పవార్ విషయంలో వారు అంటే టిట్ ఫర్ టాట్ అని అనుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టు వారు అంటే మన శరద్ పవార్ గారు ఒక స్టార్ లీడర్గా మహారాష్ట్రలో ఉన్నప్పుడు సొంత రిలేషన్షిప్లో ఉండి కూడా ఇంకా ఈ బీజేపీ దుశ్చర్యల మీద వారు ఒక పక్క కొట్లాడుతుంటే వారిని అక్కడ బొక్కబెట్టి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకనొక సందర్భంలో ఈ పార్టీ నీది కాదు నాదని క్లెయిమ్ చేసుకున్నారంటే ఇక దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో చూడాలి. తర్వాత ప్రజలు బుద్ధి చెప్పారు వారికి. ఇప్పుడు శరద్ పవార్ గారికి దాంతోపాటు ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు వచ్చిన సీట్లు కూడా వీళ్ళకి ఎక్కువ ఏం రాలే, వీళ్ళకే ఎక్కువ వచ్చినాయి. అంటే దట్ మీన్స్ దట్ మహారాష్ట్రలో వీళ్ళు ఏదైతే ఒక విచ్చిన పాలిటిక్స్కి వీళ్ళు తెరలేపారో వాళ్ళని తర్వాత ప్రజలు వాళ్ళకు మద్దతుగా లేరు. ఎందుకంటే అంత మోడీ వేవ్ అని చెప్పుకున్న సిచ్యువేషన్లో కూడా వీళ్ళకు మద్దతు దొరకలేదంటే వీళ్ళను అక్కడ ప్రజలు చీత్కరించుకున్నట్టు అనుకోవచ్చు. సరే, వాళ్ళకు మంత్రి పదవులు రాలేదంటే, వాళ్ళకు మంత్రి పదవుల నుంచి వాళ్ళు దూరంగా వాళ్ళని నరేంద్ర మోడీ గారు పెట్టారంటే దానికి ఏ కారణాలు ఉంటాయో తెలియదు. మళ్ళీ వీళ్ళు తిరగబడే ఛాన్సెస్ కూడా ఉండొచ్చేమో.
కానీ గత సంవత్సరం కాలం క్రితం 2 సంవత్సరాల కాలం క్రితం వీళ్ళు చేసిన పని ఏదైతే ఉందో ఇప్పుడు షిండే చీల్చే విధానం కానీ లేకపోతే ఈ మన అజిత్ పవార్ చీల్చే విధానం కానీ ఇదంతా ఈ దేశంలో ఉన్న డెమోక్రసీకి అంత వాల్యుబుల్ థింగ్స్గా అయితే మనం అనుకోవద్దు మేడం. ఎందుకంటే ఎప్పుడన్నా సరే ఒక ప్రీపోల్ అలయన్స్ పెట్టుకున్న తర్వాత అంటే అక్కడ శివసేన దాంతోపాటు ఎన్సీపీ దాంతోపాటు కాంగ్రెస్ ఒక మహాగఠబంధన్ లాగా ఒకటి పెట్టుకున్న తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడంలో భాగంగా నరేంద్ర మోడీ గారు అట్లా చీల్చి దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి విషయం ఏంటంటే టిట్ ఫర్ టాట్లో భాగంగా ఈరోజు అజిత్ పవార్ గారికి దాంతోపాటు షిండే గారికి వాళ్ళ ఎంపీ స్థానాలు ఎవరైతే గెలిచారో వాళ్ళనైతే నరేంద్ర మోడీ గారు పక్కన పెట్టినట్టు అయింది. అంటే ఇట్లా అవసరానికి కొద్దీ వాడుకుంటాం, అవసరం లేకపోతే పక్కన పెట్టేస్తామన్న సంస్కృతి వాళ్ళకి తెలిసి వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాంతోపాటు నితీష్ కుమార్ గారు కూడా ఇంకా ఎవరైతే వాళ్ళ ఎన్డీఏ అలయన్స్లో ఉన్న భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇండియా కూటమి చాలామంది దీంట్లో ఉన్నారు. మేడం మీరు ఒకటి గమనించండి, ఎంతమంది ఉన్నప్పుడు కూడా ఆ సమన్వయం ఎక్కడ లోపించలేదు మేడం. ఆ పోటీలో భాగంగా ఇప్పుడు ఒక చోట్ల మేము సిపిఎంతో డిఫర్ అయినా ఇంకో చోట మేము సిపిఎంతో మేము పొత్తు పెట్టుకున్నాం, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం. ఒక చోట డిఫర్ అయితే ఇంకో చోట పొత్తు పెట్టుకోవడం అంటే ఎంత పేషెన్స్ ఉండాలి, ఎంత ఒక విజన్ ఉండాలి. ఆ విజన్తో వెళ్ళగలిగినాం కాబట్టి ఈరోజు సక్సెస్ అయినాం. ఒకనొక సందర్భంలో అధికారానికి కొంచెం ఆమడ దూరంలో ఈరోజు మిస్ అయిపోయి బయటకు వచ్చిన మేడం. లేకపోతే ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా ఒక మాట చెప్పారు ప్రెస్ మీట్లో బయటకు వచ్చిన వెంటనే, ఈరోజు మేము అధికారం లేదు అని చెప్పి మేము బాధపడతలేము, కానీ ఈరోజు ఈ కాన్స్టిట్యూషన్ ఈ రాజ్యాంగాన్ని ఈరోజు మేము కాపాడగలిగినాం. ఈ రాజ్యాంగాన్ని నియంత్రిత వైపు దిశగా కాకుండా ఈ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యంలో పదిలంగా ఉండేటట్టు ప్రమాదం చేసింది వెంకట్ సార్. ఇదే మాకు ప్రమాదం చేసింది. మీరు ఒక అబద్ధాన్ని ప్రజల మధ్యన లేదు సార్, అబద్ధమని కాదు ఇప్పుడు చెప్పిన వినండి, నేను చెప్పింది ఒక విను. రాజ్యాంగ అంశం చెప్తా ఉన్నా. ప్రజలకి రాజ్యాంగం మారుస్తుంది, భారతీయ జనతా పార్టీ 400 సీట్లు వస్తే మారుస్తుందని అబద్ధాన్ని మేము ఎన్నిసార్లు చెప్పినాము. మా అధినాయకుడు మేము చిన్న ఎగ్జాంపుల్ చెప్పమా సార్ మేడం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమా. పార్లమెంట్ భవన్ ఓపెన్ అయినప్పుడు గాంధీ గారు మహాత్ముని పేరు పెట్టుకోవడం వల్ల మిమ్మల్ని ఇంకా 10 సార్లు పిలవాలన్న ఆశ కూడా మాకు కలుగుతుంది. కానీ ఒక విషయం ఏంటంటే గాంధీ గారు ఇప్పుడు పార్లమెంట్ భవన్ నేను చెప్తా ఎగ్జాంపుల్ చెప్తా గాంధీ గారు ఎగ్జాంపుల్ చెప్తా వినండి చెప్తాను నేను చెప్తా మేడం ఒక మాట నేను చెప్పనండి గాంధీ గారు నన్ను చెప్పనండి మేడం. విషయం ఏంటంటే పార్లమెంట్ భవన్ ఓపెనింగ్ అప్పుడు రాజ్యాంగబద్ధంగా దాన్ని ఓపెన్ చేయకుండా దాని స్వాములతో దాని రాచరికం ఒక దండకం ఏదైతే ఉందో ఆ దండకం తీసుకొచ్చి అక్కడ పెట్టి మరి దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ నరేంద్ర మోడీ గారు మొన్న అత్యధిక తక్కువ స్థానాలు వచ్చిన తర్వాత మెజార్టీ రాకపోతే రాజ్యాంగాన్ని ఇట్లా చేతిలో ఇట్లా తలకాయకి పట్టుకొని ఈరోజు ఈ రాజ్యాంగాన్ని నేను కాపాడుతాను చెప్పుకుంటూ వచ్చారు. ఆ డిఫరెన్సెస్ ఉంది కదా మేడం. ఇన్ కేస్ 400 స్థానాలు కనుక వచ్చి ఉంటే ఒక మంత్రిదండాన్ని తీసుకొచ్చేవాళ్ళు. 400 స్థానాలు రాలేదు కాబట్టి ఈరోజు మీరు అనుకున్న కనీసం మెజార్టీ కూడా మీకు రాలేదు కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడతాము అని చెప్పేసి నెక్స్ట్ ఆ ఫోటో చూపించారు మేడం. సంస్కృతిని చూపించడంలో తప్పలేదు మేడం. ఇది మేము అదే అంటున్నాం మేడం. ప్రజలు మీకు ఇలా మీరు చేయొద్దని చెప్పి మీకు బుద్ధి వచ్చిన తర్వాత మీరు ఏదైతే మీరు దూరం పెట్టాలనుకో వాళ్ళని మీరు దగ్గర చేసుకున్నారు. మేము ఇదే అంటున్నాం కదా. సో రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పష్టంగా ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే రాజ్యాంగబద్ధ సంస్థలన్న ఈడీని కానీ సిబిఐని కానీ వీటిని మిస్యూజ్ చేసి అయితే మా పార్టీలో రావాలి లేకపోతే జైల్లో పోవాలని చెప్పి ఒక వికృత సంస్కృతిని తెరలేపింది మీరు కదా. అవి రాజ్యాంగబద్ధ సంస్థలు కాదా మేడం? మీరు ఒకటి గమనించండి అన్న. ఒక మాట చెప్తా వినండి. ఇన్ కేస్ వెంకట్ గారు మీరున్న రోజులు 70 సంవత్సరాలు ఈడీ పనిచేయలేదు. అయితే సార్ ఒక విషయం అయితే ఒక మాట సమాధానం చెప్పనివ్వండి. ఇప్పుడు మీరు చెప్పిన సుజనా చౌదరి కానీ లేకపోతే కొత్తపల్లి గీత గారు కానీ లేకపోతే మనకు ఏది అశోక్ చవాన్ కానీ వీళ్ళందరూ మీ ఈడీ చేత పక్కకు పడే వాళ్ళు. కానీ వాళ్ళే వచ్చి మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. మీ స్టార్ క్యాంపెయినర్లు అయిపోయారు, మీ ఎంపీలు అయిపోయారు, ఈరోజు కేంద్ర మంత్రులుగా కూడా చలామణి అవుతున్నారు. మరి మీరు మీడియాని యూజ్ చేసినట్ట మిస్యూజ్ చేసినట్ట? మీడియాని యూజ్ చేసినట్ట మిస్యూజ్ చేసినట్ట? ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కూడా లోపలికి పోయారు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేశారు మీరందరూ కూడా చాలా చక్కటి విశ్లేషణ అందించారు. శ్రవణ్ గారికి, ప్రేమ్ గాంధీ గారికి, తెజావత్ వెంకట్ నాయక్ గారికి థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే కొత్తగా బాధ్యతలు చేపట్టిన 30 మంది క్యాబినెట్ మంత్రులు ఒక 19 మంది గతంలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు. అందులో ఒక 12 మందికి పాత శాఖలు దక్కాయి. అలాగే 7 మంత్రులకు శాఖలు మారాయి. సో నెక్స్ట్ చూద్దాం ఈ విస్తరణ ఇంకా ఎలా ఉండబోతుంది. తదుపరి విస్తరణలో ఇంకా ఎంతమందికి అవకాశాలు దక్కుతాయి. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.